హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ వీడియో చూస్తే ఏమనిపిస్తుంది, అబ్బా ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంది, ఇంతకీ ఏముంది గిన్నెలో అనుకుంటున్నారా? సో చూపించేస్తాను, లాస్ట్ వరకు అయితే వెయిట్ చేయండి. నేను చేసే పెద్ద తప్పు ఏంటంటే ఎప్పుడైనా బ్రెడ్ ప్యాకెట్ తీసుకొచ్చిన తర్వాత దాని గురించి అసలు మర్చిపోతాను అనమాట. సో అది డేట్ అయిపోయి పాడైపోయేంత వరకు అసలు చూడను. ఈసారి అయితే అలా కాదు అని చెప్పేసి మిగిలిపోయిన బ్రెడ్ తోటి అయితే ఒక మంచి రెసిపీ చేద్దామని స్టార్ట్ చేశాను. సో ఇంతకీ రెసిపీ ఏంటనేది లాస్ట్లో పేరు చెప్తాను, కానీ ఫస్ట్ అయితే ప్రాసెస్ చూసేద్దాం. ముందైతే బ్రెడ్ని 4 పీసెస్గా కట్ చేసుకోండి. దాని సైడ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసేయాలన్నమాట. తీసేసిన సైడ్స్ వేస్ట్ అవసరం లేదు, మిక్సీ పట్టేసి బ్రెడ్ క్రమ్స్ లాగా వాడుకోవచ్చు. నెక్స్ట్ అయితే పాలు పొంగే వరకు పెట్టుకోవాలన్నమాట. ఇంకొక సైడ్ అయితే కొంచెం కస్టర్డ్ పౌడర్ వాటర్లో వేసుకొని కొంచెం కలిపేసుకోవాలి ఉండలే. ఇంకా పాలు పొంగురాగానే కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ అయితే వేసేసుకోవాలి. అంతలోపు మన షుగర్ వాటర్ కూడా రెడీ అయిపోయింది. తర్వాత అయితే ఇంకా లేయర్స్గా బ్రెడ్, కస్టర్డ్ మిల్క్, షుగర్ వాటర్ ఇవన్నీ వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పక్కన పెట్టేయండి. లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ బాగుంటుంది. ఇంతకీ పేరెంట్ అంటే బ్రెడ్ పుడింగ్ అనమాట. చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బ్రెడ్ అయితే వేస్ట్ అవ్వదు, అండ్ అట్లానే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నచ్చితే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్.